హైదరాబాద్ లో మరో వ్యభిచార ముఠా గుట్టురట్టయింది. సోమాజిగూడలోని ఒక ప్రైవేట్ హోటల్లో సాగుతున్న వ్యభిచార దందాకు పోలీసులు చెక్ పెట్టారు. 4 ఆర్గనైజర్లు 6 విటులను వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 89,000 నగదు, 2 ద్విచక్ర వాహనాలు, 2 కార్లు, 18 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. 2 ల్యాప్టాప్లు, 45 డెబిట్ కార్డులు, 22 చెక్కులు కూడా సీజ్ చేశారు. నిందితులను టాస్క్ ఫోర్స్ పోలీసులు పంజగుట్ట పిఎస్లో అప్పగించారు. కొంతకాలంగా వీరు గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నట్టుగా వెల్లడించారు. హైదరాబాద్లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ఈ ముఠా వ్యభిచారం నిర్వహిస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి యువతులను తీసుకొచ్చి వారితో వ్యభిచారం చేయిస్తోంది. బంజారాహిల్స్ పార్క్ హోటల్లో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు పోలీసులు. వ్యభిచార ముఠా ప్రధాన నిర్వాహకులు విజయవాడకు చెందిన సూర్యకుమారితో పాటు తిరుపతికి చెందిన విజయశేఖర్ రెడ్డిని అరెస్టు చేశారు. ఈ ముఠాకి సంబంధించి అదేవిధంగా టాస్క్ ఫోర్స్ పోలీసులు చేసిన ఈ రైడ్ గురించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు సాయి కిరణ్ చెప్పండి. బిందు, టాస్క్ ఫోర్స్ పోలీసులకు వచ్చినటువంటి పక్కా సమాచారం మేరకు హైదరాబాద్ లోని వెస్ట్ జోన్ పరిధిలో అంటే ఈ బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లోని పరిధిలో ఈ వ్యభిచారం జరుగుతుందన్నటువంటి సమాచారంతో పోలీసులు రైడ్ చేశారు. హైదరాబాద్ లోని పార్క్ హోటల్లో ఈ జరుగుతుందని తెలుసుకొని వెళ్ళగా కూడా అక్కడ ఇటువంటి వ్యభిచార దందాన్ని గుర్తించారు. ముఖ్యంగా తిరుపతి, విజయవాడకు చెందినటువంటి సూర్యకుమారి, విజయశేఖర్ రెడ్డి గత కొంతకాలంగా హైదరాబాద్ లో కొంతమందిని ఇతర రాష్ట్రాల యువతులను ఇక్కడ తీసుకొచ్చి వారికి కొన్ని హోటళ్లలో, కొన్ని ఇళ్లలో రెంట్లకు ఉంచి వాటితో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఒక పక్కగా ఆన్లైన్ సర్వీసులు కూడా వీళ్ళు అందిస్తున్నారు. చాలా క్రెడిట్ కార్డులను కూడా వీళ్ళ దగ్గర స్వాధీనం చేసుకున్నారు. ఎవరైతే వీటికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా బయటకు వెల్లడించకుండా ఇక్కడ పూర్తిగా కొన్ని ఆన్లైన్ యాప్స్ ద్వారా కూడా వీటిలను ఆకర్షిస్తూ వేలల్లో కూడా ఇప్పటికే దీని ద్వారా సంపాదిస్తున్నారు. పక్కగా గుర్తించినటువంటి వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రైడ్ చేయడంతో ఒక విటుడితో పాటు 4 నిందితులను అలాగే 6 ఎవరైతే యువతులను కూడా గుర్తించారు. ప్రస్తుతానికైతే నిందితులను అరెస్ట్ చేసి పంజగుట్ట పోలీసులకు అప్పచెప్పారు. ఓకే సాయి కిరణ్, థ్యాంక్ యూ.